కేసీఆర్ గారు రజతోత్సవ సభలో పాల్గొన్నప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, దేని గురించి మాట్లాడుతారు అనే తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా లైవ్ టెలికాస్ట్ చేసింది. కరోనా టైంలో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే అది టీఆర్పీ రేటింగ్ రికార్డ్ బద్దలు కొట్టింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, జనాలను ఉద్దేశించి ఇంకేం చెప్తారన్న ఆలోచనలతోటి ప్రతి ఒక్కరు చూస్తే అప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన స్పీచ్ కంటే కేసీఆర్ గారి స్పీచ్ రికార్డ్ బద్దలు కొట్టి టీఆర్పీలో నెంబర్ 1 ఉండే. అయితే నిన్న భారీ బహిరంగ సభలో రజతోత్సవ సభలో కేసీఆర్ గారు మాట్లాడిన ఈ స్పీచ్ మళ్ళీ ఆయన రికార్డుని ఆయనే బద్దలు కొట్టుకున్నారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రజల ముందుకు వచ్చి ఆయన ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏం ఉద్దేశించి మాట్లాడతారు అనే విషయాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. ఎక్కడ చూసినా అందరూ లైవ్లో కూర్చొని ఫోన్ల ముంగడ, టీవీలలో, హోటల్లో ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారి స్పీచ్ చూడడం జరిగింది. కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, దాని గురించి మనం కొన్ని హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే కేసీఆర్ గారు 6 గంటల నుంచి 6:30 లోపల ఆయన హెలికాప్టర్లో రావడం జరిగింది. ఆ ఎంట్రీ కూడా ఒక పెద్ద సినిమాలో హీరో ఎంట్రీ ఎలా అయితే ఉంటుందో ఆ రేంజ్లో కేసీఆర్ గారి ఎంట్రీ ఉంది. హెలికాప్టర్లో దిగడము, అక్కడి నుంచి రావడము, ఆయన కొద్దిసేపు తర్వాత సభ మీదకి రావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మనం సభలో ఉద్దేశించి మాట్లాడతామో, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతామో దాని గురించి వాళ్ళకి ప్రణాళిక ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని ఆయన పైకి రావడం జరిగింది. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎర్రబెల్లి దయాకర్ గారిని స్వాగత ఉపన్యాసం ఇవ్వమని చెప్పారు. అయితే స్వాగత ఉపన్యాసం మాత్రము అంత ఆకట్టుకోలేదు. ఆయన ఎందుకు తొందరబడినట్టు ఎవరికి అర్థం కాలేదు. ఆ స్పీచ్ చూస్తే మనకు అర్థమవుతుంది. పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది కదా, దాని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అన్యాయంగా, అక్రమంగా మన భారతీయులను పొట్టలో పెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు, ముష్కరులు అని చెప్పేసి ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి ఒక 30 సెకండ్లు మౌనం పాటించడం జరిగింది. ఆ తర్వాత రాముడు లక్ష్మణుల మధ్య జరిగిన సంభాషణ కూడా విశ్లేషించడం జరిగింది. లక్ష్మణుడు అంటాడంట, అన్న మరి ఇక్కడ రావణ సంహారం జరిగిపోయింది కదా, మరి మనము ఈ రావణ లంక మొత్తము సువర్ణమయంగా ఉన్నది, మనం ఇక్కడి నుంచి పరిపాలన సాగిద్దామని చెప్పేసి లక్ష్మణుడు అంటే, రాముడు అంటాడంట అప్పుడు, తమ్ముడు కన్న తల్లిని, జన్మభూమిని ఎప్పుడు కూడా మనము వదిలిపెట్టుకోకూడదు, అదే పెద్ద స్వర్గం లాంటిది, అదే స్వర్ణమయము, మనం అయోధ్యకు వెళ్ళి అయోధ్య నుంచి పరిపాలన కొనసాగిద్దామని చెప్పేసి లక్ష్మణుని అయోధ్యకు తీసుకెళ్తాడనమాట. అక్కడ నుంచి కేసీఆర్ గారి ప్రసంగం కొనసాగిందని చెప్పుకోవచ్చు మనము. అక్కడ ఆ తర్వాత మనకు హైలైట్స్ ఏంటంటే వరంగల్ గడ్డ మీద ఆ ప్రాముఖ్యత అంటే ఎలాంటి యుద్ధాలు జరిగాయి, ఎలాంటి ఉద్యమాలు జరిగాయి, దాని గురించి ఆయన వివరించడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని అవహేళన చేశారు, అవమానించారు, రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అని చెప్పడం జరిగింది. అలాగే 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 400 మందిని ఈ జవహర్ లాల్ నెహ్రూ అలాగే ఇందిరాగాంధీ పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అనే మాట మర్చిపోయినప్పుడు మళ్ళీ నేను జయశంకర్ సారు ఇద్దరం కలిసి తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని మేము నెత్తిలో పెట్టుకున్నాం అన్నట్టు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాలు, ఎత్తుగడలు, ఉద్యమాలు, పరిపాలన వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ తలసరి ఆదాయము అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని మేము పెంచడం జరిగిందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. తెలంగాణని దేశంలోనే నెంబర్ 1గా మార్చామని చెప్పేసి ఆయన అనడం జరిగింది. ఇంకొక మాట ఏంటంటే, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణ విలన్ కాంగ్రెస్ అని చెప్పేసి కేసీఆర్ గారు అనడం జరిగింది. ఎక్కడ కూడా ప్రస్తుత సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మాత్రం ఈయన తీయలేదు. ఎప్పుడు కూడా 59 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన గురించి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మాత్రం ఆయన తీయలేదు. ఎందుకంటే ఆయన నోటకెళ్ళి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు గొప్ప వాళ్ళైపోతారు. అందుకనేసి ఈ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మాత్రం ఆయన తీయలేదు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ అనే మాటని నిర్మూలించడం జరిగింది అసెంబ్లీలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే జిల్లాకి, వరంగల్ జిల్లాకి చెందిన ప్రయాగ్ భాస్కర్ జై తెలంగాణ అంటే ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగిందనేసి కేసీఆర్ గారు గుర్తు చేశారు. అయితే అప్పుడు తెలంగాణ అన్న పదము తప్పుగా భావించారు. ఎవరికైతే తెలంగాణను సాధించాలన్న కోరిక ఉంటుందో వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని చితకబాది శిక్షలు విధించి వాళ్ళని నోరు తెరవకుండా చేశారని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే ఆపరేషన్ కగార్ తక్షణమే ఆపండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఇక్కడ మావోయిస్టుల పైన
క్యూబింగ్ జరుగుతుంది, అక్కడ దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. ఈ క్యూబింగ్ వల్ల అమాయకులు గిరిజనులు చనిపోతున్నారు, దయచేసి వెంటనే దీన్ని ఆపండి. మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము శాంతి చర్చలకు వస్తాము, మీ మాట వింటామని అంటున్నాము. అయినా కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మాట వినకుండా క్యూబింగ్ నిర్వహించి ఈ గిరిజనుల మీద, అమాయకుల మీద, మావోయిస్టుల మీద ఊచకోత కోస్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. దీన్ని ఇప్పటికే మానుకోవాలని చెప్పేసి ఆయన సూచించారు. పోలీసులకు కూడా దమ్కి ఇచ్చిండు కేసీఆర్ గారు. ఏమి ఇచ్చారంటే, పోలీసులు డైరీలో రాసి పెట్టుకోండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మా పార్టీయే. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారో, మీటింగ్లు నిర్వహించకుండా ఆన్లైన్లో యాక్టివ్గా ఉన్న వారిని కేసులు విధించి వాళ్ళకి శిక్షలు విధిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా రాసి పెట్టుకొని డైరీలో ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ మళ్ళీ ఇబ్బందులు తప్పమని చెప్పేసి పోలీసులకు కూడా ధమ్కి ఇచ్చాడు. సో ఇలాంటి కొన్ని విషయాలను ఆయన చెప్పి ఇక్కడ ఉన్న రాజకీయాల గురించి కానీ తెలంగాణ రాజకీయాల గురించి కూడా ఆయన ఎక్కువగా మాట్లాడడం అయితే జరగలేదు. ఎక్కువ కాంగ్రెస్ పార్టీ, ఈ ఇందిరాగాంధీ, నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ మావోయిస్టుల గురించి, తెలంగాణ ప్రాముఖ్యత గురించి ఆయన విశ్లేషించడం జరిగింది. ఏదేమైనా కానీ కేసీఆర్ గారు మాట్లాడితే టీఆర్పీ నెంబర్ 1 అవుతుంది ఎప్పుడైనా అని. తెలంగాణ రాజకీయాలలో, దేశ రాజకీయాలలో ఉత్సాహంగా ముందుకు వస్తానని చెప్పేసి, ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ అంజీ. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.